ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గురించి. షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి షేక్ ముజిబర్ రెహమాన్ గారి యొక్క కుమార్తె. ముజిబర్ రెహమాన్ గారి కుటుంబం 1975లో జరిగినటువంటి అల్లర్లలో అత్యంత దారుణంగా హత్యగావించబడింది. అవామీ లీగ్ పార్టీ ద్వారా షేక్ హసీనా గారు 20 సంవత్సరాలకు పైగా బంగ్లాదేశ్లో ప్రధానమంత్రిగా పనిచేసి ఉన్నారు. అయితే 2024 జూలై ఆగస్టులలో బంగ్లాదేశ్లో పెద్ద ఆందోళనలు జరిగాయి. ఆందోళనకు కారణం ఏంటంటే సివిల్ సర్వీస్ నియామకాలలో రిజర్వేషన్లకు సంబంధించి ఈ రిజర్వేషన్లకు సంబంధించి వివాదాలు జరుగుతుండగా ఆ ఆందోళనను అణిచివేయటానికి షేక్ హసీనా ప్రభుత్వం హింసాత్మక ధోరణిని ఎన్నుకుంది. దీని ఫలితంగా సుమారు అక్కడ జరిగిన అల్లర్లలో 1400 మంది పైగా విద్యార్థులు మరణించడం జరిగింది. ఈ ఆందోళనలో భాగంగానే షేక్ హసీనా తమ ప్రధాని పదవిని వదిలిపెట్టి రాజీనామా చేసి వెంటనే దేశాన్ని బహిష్కరించడం జరిగింది. దేశాన్ని బహిష్కరించి భారతదేశంలో ఢిల్లీలో ఉంటున్నట్టు చెప్తున్నారు. అయితే ఈ అల్లర్లలో 1400 మంది పైగా విద్యార్థులు చనిపోవటానికి ప్రధానమైన కారణం అప్పటి ప్రధాని షేక్ హసీనాదని మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన శిక్షగా దీన్ని భావించి అంతర్జాతీయ న్యాయస్థానం బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ మరియు దేశీయ కోర్టులు కలిసి షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించడం జరిగింది. అంతే మాత్రం కాదు కానీ 2026 జనవరి ఫిబ్రవరిలో జరిగే సాధారణ ఎన్నికల్లో అవామీ లీగ్ని బహిష్కరించడం జరిగింది.